శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శంకర్లు రచించిన శివానంద లహరిలోని శ్లోకాలు చెప్పుకుంటున్నాం. శంకరులు అద్వైతమే, ఇందులో ఏమీ సందేహం లేదు. మనం శివానంద లహరి చూసినా, సౌందర్య లహరి చూసినా, భగవద్గీత ఆయన చెప్పిన భాష్యం చదివినా, తర్వాత శంకర విజయం చదివినా, ఇవన్నీ కూడా ఆయన అన్ని మతాలని ఖండించారు. మతి అనేది బుద్ధితోనే మొదలవుతుంది. ఇవన్నీ మనం ఏర్పరచుకున్న కొన్ని నియమాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఇష్టం, తదనుగుణంగా వాళ్ళు వాటిని తమ జీవితంలోకి అన్వయించుకున్నారు. వీళ్ళని ఉపాసకులు అంటారు. ఉపాసన కూడా దాటాలి అంటే ఏమిటి? ఇక్కడ ఉన్నది ఒకటే. ఉపాసన ఏమిటి అంటే నీకు అద్వైతానికి దారి అన్నమాట. ఉపాసన అయిన తర్వాత కంపల్సరీ జ్ఞానం వస్తుంది. ఉపాసించేవాడు ఎవరు అనే క్వశ్చన్ రావాలి. నేను ఉంటే కదా అక్కడ ఒక విగ్రహం కానీ, ఒక పూజ కానీ, ఒక పునస్కారం కానీ ఉండాలి. నేను అనే చైతన్యమే ఇక్కడ లేకపోతే అక్కడ క్రియ అనేది ఎలా ఏర్పడుతుంది? దీన్ని జాగ్రత్తగా గమనిస్తే దేవతలందరూ కూడా మనలోనే ఉన్నారు కదా. గోవులో ఉన్నారని చెప్తారు. గోవే కాదు, గోవు కంటే కూడా మనిషిలోని ఆ జ్ఞానం తెలుసుకుంటే మనిషి అవుతాడనమాట. మనిషి అంటే గోవుకి పెద్ద మనిషికి ఏం తేడా లేదు. జంతువుకి మనిషికి ఎప్పుడు తేడా వస్తుందంటే బుద్ధితోటి పరమాత్మని తెలుసుకున్నప్పుడు. ఇక్కడ తెలుసుకోవటం అంటే నువ్వు వేరుగా ఉండి దాన్ని తెలుసుకోవటం కాదు, నువ్వు అది అయిపోవటం అన్నమాట. అంటే అనుభవం ద్వారా తెలుసుకుంటే కానీ దాన్ని మనం నమ్మం. ఏదైనా తింటే కదా దాని యొక్క రుచి మనకి అక్కడ ఉండిపోతుంది. ఆ రుచి రసగుల్లాని చూడగానే దాని రుచి తెలిసిపోతుంది, అలా సమోసాని చూడగానే దాని రుచి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ వాటిని మనం రుచి చూసి ఉన్నాం కాబట్టి. అలాగే అనుభవం ద్వారా పరమాత్మని తెలుసుకుంటే అప్పుడు కానీ మనం అద్వైతాన్ని నమ్మం. అందుకనే ఇన్ని జన్మలు పడుతోంది. కృష్ణయ్య ఇవాళ మనం 7వ శ్లోకం చెప్పుకుందాం. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ కరశ్చాభ్యార్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ కరశ్చాభ్యార్చాయాం అంటే అర్చన ఇక్కడ అన్నమాట. శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ కరశ్చాభ్యార్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ
తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథానైర్వా పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. ఇక్కడ అర్థం చెప్పుకుందాం. ప్రతి పదార్థం. హే పరమశివ, ఓ పరమేశ్వర, మనః అంటే మనస్సు, తే నీ యొక్క, పాదాబ్జే పాదపద్మమునందును, వచ వాక్కు, స్తోత్రఫణితో స్తోత్రపాఠములు చదువుటయందును, కర చేతులు, అభ్యర్చాయాం అంటే పూజయందును, చెవులు అంటే శ్రవణేంద్రియము, కథాకర్ణన విధౌ చరిత్రలు వినుటయందును, బుద్ధి బుద్ధి అంతఃకరణ వృత్తి అన్నమాట. బుద్ధి అంటే ఇక్కడ వృత్తులు కదా. తవ నీ యొక్క ధ్యానే ధ్యానమందును, నయనయుగళం కన్నుదోయి, మూర్తి విభవే నీ దివ్యమంగళ విగ్రహం యొక్క చక్కదనమందును, విభవం అంటే చక్కదనమున, నివసతు స్థిరపడియుండుగాక, అతఃపరం ఇంకా మీద, కైర్వా ఏ ఇంద్రియముల చేత, పరగ్రంథాన్ నీ కైంకర్యమునకు వ్యతిరిక్తములైన కదా గ్రంథములను, జానే తెలుసుకొనను అన్నారు. అవునా? అంటే నిన్ను తప్పించి ఇంకా వేరే ఏ ఇతర దేవతలని నేను ఆరాధించను. ఎవరితోని? బుద్ధితోటి పరమాత్మని తెలుసుకోవాలి కదా. అంటే మనస్సు, వాక్కు, హస్తము, శ్రవణము, బుద్ధి, నేత్రము అను 6 ఇంద్రియములు సర్వకాల సర్వావస్థలయందు నీ కైంకర్యములందే మునిగియున్నచో గ్రంథాంతర ప్రసక్తి కలుగదు కదా అంటారు. అంటే శివ అట్లా అనుగ్రహింపమని భావం అన్నమాట. అంటే వేరే విషయాలు ఆలోచించే పని ఉండదు కదా. బుద్ధి ఎప్పుడు కూడా నీ మీదే, నీ మూర్తి మీదే. ఇక్కడ మూర్తి అని అంటే ఇక్కడ మనస్సు ఆలోచనలు చేస్తూ ఉంటుంది కదా. పరబ్రహ్మం ఎలా ఉంటాడు కదా. నేతి ద్వారా పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ కూడా శ్రవణ మనన నిధిధ్యాసన అన్నారు. అంతే కదా. ఇవన్నీ ఇక్కడే బుద్ధి చేస్తుంది. ఇంద్రియాలన్నీ కూడా దేనిని పఠిస్తున్నాయో, దేనిని చూస్తున్నాయో, దేనిని అర్చిస్తున్నాయో వాటన్నిటినీ గమనించే పరమాత్మ ఇక్కడ ఉన్నాడు కదా. నేను చేస్తున్నాను అనేది మనకి అన్నీ క్షణం క్షణం తెలుస్తూనే ఉన్నాయి అంటే పరమాత్మ ఇక్కడ నోట్ చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ జన్మ మనకి ఎలా ఏర్పడుతోంది, మన పాపపుణ్యాలు లెక్కలు ఎవరు రాస్తున్నారు, అవునా? నెక్స్ట్ జన్మ ఏది ఇవ్వాలి వీడికి, జీవుడికి అనేది ఎవరు నిర్ణయిస్తారండి? లెక్కలు తెలిసిన వాడే కదా నిర్ణయిస్తాడు. ఇక్కడ బ్రహ్మగారు కాదు, లెక్కలు వేసే పరబ్రహ్మ ఇక్కడ ఉన్నాడు కాబట్టి, చిత్రంగా ఇక్కడ లెక్కలు వేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడు అనే పేరు. అంతేగాని చిత్రగుప్తుడు ఎక్కడో లెక్కలు రాసుకుంటూ అక్కడ కూర్చోడు. ఇవన్నీ సినిమాల్లో ఉంటాయి కదా. అందుకని ఈయన కనిపించకుండా చిత్రంగా లెక్కలు వేస్తూ ఉంటాడనమాట. మన అకౌంట్ మనకి తెలియదు, అలా ఉంటుందన్నమాట పరబ్రహ్మ. అందుకని మన ఇంద్రియాలు ఎప్పుడూ కూడా ఏమి చేస్తున్నా, ఏమీ చేయక్కర్లేదు, ఊరికే కూర్చో అన్నారు రమణ మహర్షి. ఊరికే కూర్చొని చూడండి మీరు ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే మీ కర్తవ్యాల్ని మీరు చేసుకుంటూ ఏంటి ధర్మంగా ఏ దేవతని కొలవక్కర్లేదు, ఏ గుడికి వెళ్ళక్కర్లేదు. ఇది చెప్తే మీకు చాలా బాధగా ఉంటుంది. అందుకని నా ఛానల్స్ చూడటం చాలా తక్కువ మందే చూస్తారు. ఎందుకంటే ఉన్నది అద్వైతమే, నా అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ నేనేం అందరూ కూడా పీఠాధిపతులు అందరూ కూడా జ్ఞానులు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని పొందిన జీవన్ముక్తులు ఇంకొక విషయాన్ని మాట్లాడరు. అద్వైతాన్ని ఒక్కటనే చెప్తారు. ఎందుకంటే తక్కువలో కొంచెం
చిన్న స్థాయిలో పరమాత్మని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస. కృష్ణయ్య కూడా అదే ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ అన్నాడు. జ్ఞాని అందరికంటే గొప్పవాడు. ఆర్తుడు కూడా పర్వాలేదు, ఏదో ఏదో కావాలని నన్ను వేడుకుంటాడు. జిజ్ఞాసు నేను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అర్ధార్థి ఏదో బాధలో ఉన్నప్పుడు కొంత ధనాన్ని ఆశిస్తాడు కదా పరమాత్మ. లాటరీ కొన్నవాడు ఏం ఆలోచిస్తుంటాడు, పరమాత్మ నాకు ఆ లాటరీ తగిలేటట్టు చెయ్యి అంటాడు కదా. ఏదో ఒక రకంగా. కానీ జ్ఞాని నన్ను తప్పకుండా చేరుకుంటాడు. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థి దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథ అన్నారు. అంటే అన్యథ అన్నమాట. అంటే ఆత్మజ్ఞానము తప్పించి తక్కినవన్నీ కూడా అజ్ఞానమే. కృష్ణయ్య గీతని క్షుణ్ణంగా ప్రతి పదానికి అందులో కృష్ణయ్య ఏం చెప్తున్నారు, భగవద్గీత అంతా అద్వైతమే. మరి అందరూ కూడా భగవద్గీతని చెప్పేస్తున్నారు అలాగా, అవునా? కృష్ణయ్య. సరే, ఇంతవరకు శ్లోకాలు ఎవరెవరైతే బైహార్ట్ చేస్తున్నారో వాళ్ళ ఆనందంగా నాకు వింటున్నాము అనేది మీ సిగ్నల్స్ ద్వారా నాకు అందిస్తారని అనుకుంటున్నాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.